గుల్జారీలాల్ నందా జూలై 4, 1898లో జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ మరణ సమయంలో కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. తరువాత లాల్ బహదూర్ శాస్త్రి మరణ సమయంలో కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. మన దేశాన్ని ప్రధానమంత్రిగా చేసిన ఈయన తన జీవితకాలం మొత్తం అద్దెంట్లో ఉండేవారు. ఒకసారి ఇంటి అద్దె కట్టలేదని తన వస్తువులన్నీ బయటకు విసిరేశారు. బ్యాంక్ అకౌంట్లో కూడా 2,474 రూపాయలు మాత్రమే ఉంచుకునేవారు. అంత నిజాయితీ పరుడు గుల్జారీలాల్ నందా 1921లో సహకారైన ఉద్యమంలో, 1932లో సత్యాగ్రహం ఉద్యమంలో, 1942-44లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1937 నుండి 1939 వరకు, 1947 నుండి 1950 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత మూడు సార్లు భారత ప్రధాన సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. తర్వాత 1997లో దేశ అత్యున్నత గౌరవం భారతరత్న, పద్మ విభూషణ లభించింది. ఏ ఎమ్మెల్యేను ఒక్క రూపాయి సంపాదించుకోకుండా ప్రజలకి దారాదత్తం చేసే ఒక్క ఎమ్మెల్యే చూపించండి ఇప్పుడు ప్రెజెంట్.